ఆయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పాడే ఒక చక్కని రచయిత, మన దేశ రచయిత. ఎంత మంచి మాట. మరి దేశం అంటే ప్రజలైన మనమైనప్పుడు భారతీయులం కదా, మనమంతా సహోదరులం కదా. దేశం అంటే మనమైనప్పుడు నేల నాదంటావేంటయ్యా? నేల నీదా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి, చూస్తారా? ఈ భూమి ఎవరిదని చెప్పాడో బైబిల్ చెప్పిన నిజాన్ని చూస్తారా? చదవండి ఇప్పుడు. లేవియా కాండం 25వ అధ్యాయం 23. ఎంత మంచి మాట. క్రియేటర్, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త సర్వమానవాళితో చెబుతున్న మాట. ఏంటా మాట? భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు. నువ్వెవడు అమ్మేయడానికి? నీకున్న రైట్ ఏంటి? నువ్వెవరు అమ్ముతున్నావు? శాశ్వత విక్రయము చెయ్యకూడదు. భూమి నాది, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. ఇది దేశమే కాదు. మనమంతా ఎందుకు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? ఈ దేశం మంది కాదు గనుక, అసలు ఈ లోకమే మంది కాదు గనుక. విడిచిపెట్టి వెళ్ళిపోయే లోకం కోసం ఎందుకండి అన్నదమ్ములుగా మన మధ్య గొడవలు?